వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం లోతైన వివరణ చూద్దాం. రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అనేది దేశానికి సంబంధించిన అత్యున్నత చట్టం. దేశాన్ని ఎలా పాలించాలి, ప్రభుత్వానికి ఎంత అధికారం ఉండాలి అనే విషయాలు ఇది నిర్ణయిస్తుంది. ప్రజలకు కల్పించాల్సిన హక్కులు మరియు ప్రభుత్వ బాధ్యతలు ఇందులో స్పష్టంగా ఉంటాయి. దేశంలోని అన్ని చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగం రాకముందు భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. దేశం బ్రిటిష్ పాలనలో ఉండేది మరియు బ్రిటిష్ చట్టాల ప్రకారం పాలన జరిగేది. ప్రజలకు స్పష్టమైన హక్కులు లేకపోవడం వల్ల అన్యాయాలు జరిగేవి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ప్రజలకు ఉండేది కాదు. 1935 భారత ప్రభుత్వ చట్టం. రాజ్యాంగం స్థానంలో 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లో ఉండేది. ఈ చట్టం భారతదేశానికి పరిమిత స్వయం పాలన మాత్రమే కల్పించింది. తుది అధికారం గవర్నర్ జనరల్ మరియు బ్రిటిష్ ప్రభుత్వానికే ఉండేది. ప్రజాస్వామ్య భావన పూర్తిగా అమల్లో లేదు. రాజ్యాంగం అవసరం ఎందుకు వచ్చింది? స్వాతంత్రం తర్వాత దేశాన్ని ప్రజల చేతిలో ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ అధికారాలను నియంత్రించడానికి ఒక శాశ్వత నియమావళి అవసరమైంది. ప్రజల హక్కులను రక్షించడానికి స్పష్టమైన చట్టం కావాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా నిలబెట్టడానికి రాజ్యాంగం అవసరమైంది. రాజ్యాంగం అమల్లోకి రావడం. భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. ఈరోజు భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. దేశ పాలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అప్పగించబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది పునాది అయింది. ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది. ఈ హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛను మరియు గౌరవాన్ని కాపాడతాయి. ప్రభుత్వం ఈ హక్కులను ఉల్లంఘిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ హక్కులు రాజ్యాంగం ద్వారా రక్షించబడతాయి. ప్రభుత్వ అధికారాలపై నియంత్రణ. రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలకు పరిమితులు విధిస్తుంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటిస్తూ పనిచేయాలి. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. అధికార దుర్వినియోగాన్ని నివారించడమే లక్ష్యం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. రాజ్యాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కోర్టులు ప్రజల హక్కులను కాపాడే బాధ్యత వహిస్తాయి. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించగలవు. ఇది ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారం. రాజ్యాంగం మొత్తం ప్రభావం. రాజ్యాంగం వల్ల దేశంలో స్థిరత్వం ఏర్పడింది. ప్రజలు భద్రత మరియు న్యాయం పొందుతున్నారు. ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం బలంగా కొనసాగుతుంది. సో ఈ వీడియోలో మనం జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ చూసినాం. నెక్స్ట్ వీడియోలో ఇన్డెప్త్గా ఇంకా మరిన్ని మోర్ కంటెంట్తో వస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.